మరి మాస శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏంటి అంటే జన్మకో శివరాత్రి అంటుంటారు పెద్దవాళ్ళు. ప్రతి మాస శివరాత్రి చేసే ఫలం వేరు, మహాశివరాత్రి రోజున చేసేటువంటి ఫలితం వేరు. ఎందుకంటే మహాశివరాత్రి రోజున చేయటం వల్ల జీవితంలో మానవుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నా సరే మరి శక్తి మేర చేయాలి. జాగరణగా నిండి ఉపవాసంగానే శక్తి మేర చేయాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అనేది ఉపవాసం. ఉపవాసం అంటే దగ్గరగా, అంటే వీలున్నంత వరకు ఘన పదార్థాలు తినకుండా మరి ద్రవ పదార్థాలు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి కళ్ళతో స్వామివారిని చూస్తూ చెవులతో భజన చేస్తూ అవకాశం ఉంటే స్వామివారి అభిషేకాదులు కానివ్వండి, ఇటువంటి సేవ చేస్తూ కనుక జాగరణ చేసినట్లయితే అప్పటి వరకు ఎటువంటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా ఒక శివరాత్రి రోజున చేయడం వల్ల ఆ రోజు నుంచి మానవుడికి జీవితంలో ఒక అభివృద్ధి అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది చాలా విశేషం పరమేశ్వరుడికి. ఎందుకంటే శివుడికి అభిషేకం చేయాలంటే పరమేశ్వరుడు మనల్ని తలుచుకోవాలట. మనం తలుచుకుంటే పరమేశ్వరుడు అభిషేకం చేయలేం. శివుడు మనల్ని తలుచుకుంటేనే మనకు శివార్చన చేయటువంటి శక్తి అనేది వస్తుంది. మరి శివార్చన అనేది చాలా పెద్ద క్రతువు. ఒక ఏకరుద్రం అభిషేకం చేయాలంటే మిగతా దేవతల అర్చనలు వేరు, శివార్చన వేరు. మిగతా దేవతల అర్చన ఎట్లా ఉంటుందా అంటే ఏదో షోడశోపచార పూజలు, దీపారాధన చేసి కలశస్థాపన చేసి షోడశోపచార పూజలు చేస్తాం. కానీ శివుడికి ప్రధానంగా నిద్ర లేపడానికి ఒక అర్చన ఉంటుంది, తర్వాత మళ్ళీ అర్చన తర్వాత అభిషేకం తర్వాత మళ్ళీ అర్చన చేయాలి. ఇట్లా 3 సార్లు అర్చన ఉంటుంది శివుడికి. చాలా పెద్ద క్రతువు ఇది. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఈ మహారుద్రాభిషేకం కానివ్వండి, తర్వాత రుద్రాభిషేకం కానీ మరి ఇవాళ రేపు లింగం పెట్టుకొని చేసేస్తున్నారు. అట్లా కాకుండా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని శివరాత్రి రోజున యథావిధిగా వేదోక్త విధానంగా వేదం ఎట్లా చెప్పిందో ఆ ప్రకారంగా అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటుంది ఈ శివరాత్రి రోజున.